చూసుకోవాలి. మాకు జీతం ఇచ్చే అధికారి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా పలకరించలేమైంది. ఆయన ఏమనుకుంటాడు, నేను మా దగ్గర పనిచేసి మా పీటీ ఎక్కడ కనిపించలేదు అని ఆయన అనుకుంటాడు. కాబట్టి మాకు ఒక సిలబస్ ఇచ్చి మాకు ఒక సిలబస్ అంటే చేశాను మీరు మాకు ఇంకా చేయాలి. అలాగే విధంగా మాకు ఎంటీఎస్ వచ్చినట్టన్నా రెగ్యులర్ అనేది ఎలాగా అవుతున్నారో తెలియదు, కానీ మినిమం పనిచేసాం. ఆ తర్వాత ఇలా క్రమేపీ 17,000 రూపాయలు వచ్చాం మేము. ఇప్పుడు ఆ 17,000 రూపాయలు ఈ రోజుల్లో ఎంతలో సరిపోతారని మీకు తెలుసు. అలా ఇంకొకటి మా అందరి తరఫున, మా జిల్లా అందరి తరఫున, మా ఉమ్మడి జిల్లా తరఫున, అలాగే మా శ్రీకాకుళం వాసులు వచ్చారు, విజయనగరం వచ్చారు, అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మీరు ఖచ్చితంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. మొదటిసారి మీరు పీటీ రంగంలో కూడా సన్మానం చేసుకున్నాం కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పార్ట్ టైం అని కాకుండా మనకు ఆర్ట్ టీచర్ అని, లేకపోతే మనకి ఆ గౌరవప్రదాన పోస్ట్ అనేది మనకి వొకేషనల్ టీచర్గా గుర్తించబడుతుంది. కాబట్టి ఆ రకంగా చేయడంలో నేను స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకసారి అవుతాయని నేను చెప్పను, కానీ ముందైతే ఫుల్ టైం ఆ జీవో తేడం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, రెండో స్టెప్, మూడో స్టెప్ పోస్ట్ క్యాన్సిల్ చేయించి ఇన్సూరెన్స్ టెస్ట్ పెట్టి మనం అందరూ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు. ఇది నా కుటుంబ సభ్యుల కోసం నేను మీలో ఒకటిగా ఉండి సాధించే వరకు మీతో కలిసి ప్రయాణం చేసి ఆ ఎమ్మెల్సీగా ఇది నా లక్ష్యం, ఇది నా లక్ష్యం. అయితే రకరకాల పుకార్లు వస్తుంటాయి. డిపార్ట్మెంట్లోని మన పోస్టులన్నీ కూడా తీసి వేరే దానికి ఇస్తున్నారు. అవన్నీ మనకు సంబంధం లేదు. మనకి గవర్నమెంట్ కనుక శాంక్షన్ చేస్తే పోస్ట్ క్రియేట్ అవుతాయి, పోస్ట్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తప్పనిసరిగా మీకు నేను చెప్పిన విధానంలో మళ్ళీ మీకు ఒక 3 నెలలకి డెవలప్మెంట్, ఒక జీవో 3 నెలలకు వస్తే, మరో జీవో 2 నెలలకు వస్తే, అలాగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో మీకు రిలీఫ్ వచ్చినట్టుగా చేసి గౌరవంగా ఉండేటట్టు చేసే బాధ్యత. రెండోది, హై స్కూల్లో మనం కూడా పనిచేస్తున్నాం. మనకు వచ్చే జీతంతో అటు వైట్ కార్డుకి మనం ఎలిజిబుల్ కాదు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు చాలా అలవాటుపోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా సంస్థలో పనిచేస్తున్న